పరిశుద్ధ వివాహం ద్వారా పరిశుద్ధమైనటువంటి దంపతులుగా దేవుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన గర్భఫలాన్ని పొందుకున్నటువంటి మనం మన బిడ్డల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. దయచేసి గమనించండి. ఒక తల్లిగా ఒక తండ్రిగా బిడ్డలను క్రమశిక్షణలో పెంచటం, బిడ్డలను ప్రయోజకులుగా పెంచటం, బిడ్డలను ఆత్మీయులుగా పెంచటం ఇంతకంటే గొప్ప భాగ్యము, ఇంతకంటే గొప్ప బాధ్యత దేవుడు మనిషికి ఏమిచ్చాడో చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి. మీ ఉద్యోగం కంటే, మీరు చేసే పనుల కంటే మీ బిడ్డల పట్ల బాధ్యత వహించి వారిని ప్రయోజకులుగా పెంచటం చాలా చాలా అవసరం. ఎందుకని రేపటి దినాన దేవుడు నిన్ను అడగడు నువ్వు ఉద్యోగంలో ఎంత సంపాదించావు. రేపటి దినాన దేవుడు అడగడు సతీష్ కుమారు నువ్వు ఎన్ని ప్రసంగాలు చేశావు, ఎంత దూరం ప్రయాణం చేశావు, ఎన్నెన్ని మీటింగ్స్ పెట్టావు. దేవుడు మొదటిగా ఒక తండ్రిగా నన్ను అడిగేది నీ కుమారులను ఏం చేశావు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పవలసిన బాధ్యత తండ్రిగా నా మీద ఉంది. సహోదరులు సహోదరులు మొదటిగా వినండి. ఇప్పటి నుంచే వినడానికి వేగిరపడండి. మీ బిడ్డలు చెప్పాలనుకుంటున్న విషయాలు చెప్పడానికి అవకాశం ఇవ్వండి. చెప్తే మా మమ్మీ వింటుంది వెంటనే అరిచేయమాకండి, వెంటనే కేకలేసేయమాకండి. పాపిస్తానా పరిమాలదానా నేను అనుకుంటానే ఉన్నాను ఏదో ఒక రోజు ఇలాంటి పాపిష్టి పని ఏదో చేస్తావని అనుకున్నావా? నీ కూతురు కాదు పనికిమాలిన, నువ్వు పనికిమాలిదానివి. నీ కూతురు అలా చేస్తుందని చెప్పి నువ్వెందుకు అనుకున్నావు? నేను అనుకుంటానే ఉన్నాను ఇలాంటిది ఏదో నువ్వు చేస్తావు అని చెప్పి. మరి అనుకుంటున్న దానివి ఏం చేసావు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా? సాధారణంగా బిడ్డలు వచ్చి వారికి ఉన్న కష్టాన్ని, వారికి ఉన్న సమస్యని, వారు చేసిన తప్పులను వినండి. వాళ్ళు చేసిన మంచి పనుల గురించి నీతో చెప్తున్నప్పుడు నువ్వు వినగలిగితే వాళ్ళు చేసే తప్పుల గురించి కూడా నీతో చెప్తారు, అప్పుడు వినగలుగుతావు. చిన్న వయసు నుంచి పైకి వెళ్తున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు తప్పులు చేయడానికి సాతాను బహుగా శోధిస్తాడు. ఆ తప్పులు చాలా ఖరీదైన తప్పులు. చిన్నప్పటి నుంచే తల్లిగా తండ్రిగా బిడ్డల మనస్సును గ్రహించి వాళ్ళ మాటలు వినేటటువంటి నేపథ్యంలో వారిని పెంచినట్లయితే వారు ఎదుగుతున్నప్పుడు తప్పులు చేయాలి అని చెప్పి సైతాను వాళ్ళని ప్రోత్సహిస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి మనస్ఫూర్తిగా నీతో మాట్లాడతారు. డాడీ ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఇలాంటి తలంపులు వస్తున్నాయి, ఎందుకు ఇలాంటి కోరికలు వస్తున్నాయి, ఎందుకు ఇలా నేను శోధించబడుతున్నాను, కారణం ఏమిటి అని ఆ కొడుకు అడగగలుగుతాడు, ఆ కూతురు అడగగలుగుతుంది. అనేక సందర్భాల్లో నా కుమారులు నన్ను పర్సనల్గా కలిసి డాడీ నేను మీతో మాట్లాడాలి, కొంత సమయం ఇస్తారా అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక 2 months బ్యాక్ అనుకుంటా, ఒక 1.5 month బ్యాక్ అనుకుంటా, నేను పడుకున్నాను, నిద్రపోతున్న సమయంలో నా కుమారుడు నన్ను లేపాడు. డాడీ ఒకసారి లేస్తారా? లేచాను. ఏంటి నాన్న? మీతో మాట్లాడాలి. midnight 2 o'clock మీతో నేను మాట్లాడాలి. చాలాసేపు మాట్లాడాడు. కలిసి కన్నీరు గార్చి ప్రార్థన చేశాం. ప్రభు సహాయం తీసుకోవాలి, ఆత్మీయంగా బలంగా ఉండాలంటే, దేవుని చిత్తం తెలుసుకోవాలంటే, వాక్యానుసారంగా జీవించాలి అంటే డెఫినెట్గా మనం దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి, బహుదగ్గరగా జీవించాలి. నిద్రపోయే తండ్రిని లేపి మీతో మాట్లాడాలి అని చెప్పంటే ఇంత సేవాభారం కలిగి తరచుగా ప్రయాణాలు చేస్తూ నిద్ర తక్కువగా కలిగి నేను సహజంగా చిరాకు పడాలి. వేళాపలం లేకుండా midnight 2 o'clock లేపుతా వెంటారు, పడుకో రేపు మార్నింగ్ చూద్దాం చెప్పాలి. కానీ గమనించండి, నేను కల్వరి టెంపుల్కి కాపర్ని, కానీ నా కుమారులకు మాత్రం నేను కాపర్ని కాదు. నా కుమారులకు నేను తండ్రిని. తండ్రిగా నాకు బాధ్యత ఉంది, తల్లిగా తనకు బాధ్యత ఉంది. బిడ్డల విషయంలో వాళ్ళ గోడు వినవలసినటువంటి బాధ్యత. ఈ బాధ్యతలు నిర్వర్తించకుండా ఎంత సేవ చేసినా అది దేవునికి అంత గొప్ప మహిమ తీసుకురాదు. ఎందుకు ఈ విషయాలు మీతో చెప్తున్నానంటే, తండ్రులో బిడ్డలకు సమయం ఇవ్వండి, తల్లులో బిడ్డలకు సమయం ఇవ్వండి. వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాలు చిన్నప్పటి నుంచి చెప్పనివ్వండి. వివాహం కానటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు నిజంగా మీరు ధన్యులు. ఎందుకంటే శ్రేష్టమైన విలువైనటువంటి పాఠాలు ఇప్పటి నుంచే మీరు నేర్చుకోగలుగుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో
దారుణమైనటువంటి పరిస్థితులు మీ పిల్లలు చూడకుండా చిన్నప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. ఎందుకని ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంది తండ్రులు, తల్లులు నేను చెప్తున్న ఈ విషయాలు వింటున్నప్పుడు వారి మనసులో బాధపడుతున్నారు. కారణం తెలుసా? అయ్యో, మా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు ఏవేవో చెప్పాలని ఆశపడినప్పుడు మేము వినకుండానే సమయం గడిపేశామే, పట్టించుకోకుండానే సమయం గడిపేశామే. వాళ్ళు చెప్పాలనుకుంటున్న విషయాలకు టైం లేకుండా మేము ఉద్యోగాల్లో పడిపోయామే. ఒకరోజు MBBS చదువుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉందట. ఆ సహోదరి నా దగ్గరకు వచ్చింది విజిటింగ్ అవర్లో. వచ్చి, అన్న నాకు మీ సలహా కావాలి అంది. ఏంటమ్మా? నేను డాక్టర్ చదివాను, ప్రాక్టీసు చేస్తున్నాను. దేవుడు కనికరించి నాకు ఒక చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు. ఇప్పుడు ఆ కుమారుణ్ణి నేను పెంచే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటున్నాను. కానీ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయాన్ని మా ఇంట్లో వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవ్వరూ యాక్సెప్ట్ చేయటం లేదు, వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి నాకు మీ సలహా కావాలి. ఏంటమ్మా? నేను కష్టపడి MSETలో ర్యాంకు సంపాదించి డాక్టర్ చదివి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు కుమారుడు చదువుకునే వయసు వచ్చింది, చదివించాలి అనే బాధ్యత నాకు జ్ఞాపకం వచ్చింది. కాబట్టి నాకు అనిపించింది, నేను డాక్టర్గా 10 మందికి వైద్యం చేయటం కంటే నాకు ఇచ్చిన కుమారుణ్ణి దైవభక్తిలో పెంచటమే అతి శ్రేష్టమైన బాధ్యతగా నేను భావిస్తున్నాను. సరేనమ్మా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను హాస్పిటల్కి వెళ్ళడం మానేశాను, డాక్టర్గా నా బాధ్యతలకు రాజీనామా చేసేసాను. ఎందుకంటే నేను డాక్టర్గా ఉండటం కంటే నా కుమారునికి ఉత్తమమైన తల్లిగా ఉండటమే గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. అడుగుతుంది, అన్నా నేను తీసుకున్న నిర్ణయం తప్పంటారా? మీరు చెప్పండి, ఏమంటారు? తప్పంటారా? ఈ నిర్ణయం తీసుకోవడం అందరికీ సాధ్యమంటారా? నా కొడుకు కోసం నా కెరియర్ని ఎందుకు పోగొట్టుకోవాలి? నా కూతురు కోసం నా భవిష్యత్తును ఎందుకు పోగొట్టుకోవాలి? చంటి పిల్లలకు పాలు ఇవ్వండి, తల్లి పాలు బిడ్డకు క్షేమము అంటే పిల్లల కోసం నాకున్న అందాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి అని అఘోరించేటటువంటి ఆడవాళ్ళు లేరంటారా? కన్న పిల్లలకే పాలు ఇవ్వడం నామోషిగా భావించే తరంలోనికి మనం వచ్చేసాం. ఈ సహోదరి అంటుంది, నా కుమారుణ్ణి దైవభక్తిలో పెంచాలి అంటే దానికి తగిన సమయాన్ని కేటాయించాలి, స్కూలుకు తీసుకెళ్ళాలి, సాయంత్రం స్కూల్ నుంచి తీసుకురావాలి, వాడిని చక్కగా నేను ఆత్మీయ మార్గంలో పెంచాలి. ఒక డాక్టర్గా ఇది నాకు కుదరదు అనిపించింది కాబట్టి నేను డాక్టర్ దానికి రాజీనామా చేసేసాను. ఇంట్లో వాళ్ళు, బంధువులు అందరూ అంటున్నారు, ఇదేం పోయే కాలమే నీకు, ఏమిటి నువ్వు చేసే పని, పిచ్చిదానివి కాకపోతే అని అంటున్నారు. అన్న మరి మీరేమంటారు? నేనేమంటాననేది పక్కన పెట్టమ్మా, కానీ దేవుడు నిన్ను చూసినప్పుడు ఖచ్చితంగా నీ నిర్ణయాన్ని అభినందిస్తాడు, అందులో సందేహము లేనే లేదు. పిల్లలకు కావాల్సింది డాక్టర్స్ కాదు, పిల్లలకు కావాల్సింది బిల్డర్స్ కాదు, పిల్లలకు కావాల్సింది సైంటిస్టులు కాదు, పిల్లలకు కావాల్సింది తల్లి, తండ్రి. ఆ బాధ్యతను నిర్వర్తించకుండా మనం ఈ లోకంలో ఏమి సాధించినా అది ఆఖరికి బహుదారుణమైనటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులు తీసుకెళ్తుంది. మొదటిగా బిడ్డలను చెబుతున్నది వినండి. రెండోదిగా వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోండి. నీ పిల్లలు చెప్పేది నీకు అర్థం కావాలి అంటే నువ్వు కూడా వాళ్ళ స్థాయికి వెళ్ళాలి. చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు నువ్వు ఆడించే తండ్రివైతే, ప్రేమ కలిగిన తండ్రివైతే నువ్వేం చేస్తావు చెప్పండి? చిన్నపిల్లలకి గుర్రం మీద కూర్చోవడం ఇష్టం, గుర్రం మీద కూర్చొని వెళ్ళాలి అనుకుంటారు. కాబట్టి మీరు చిన్న గుర్రాన్ని కూడా కొనుక్కొస్తారు. ఇది బొమ్మలేండి. నేను చెప్పింది మీకు అర్థమైందా? చిన్న గుర్రం ఉంటుంది, ఆ గుర్రానికి 2 కొమ్ములు ఉంటాయి. వాస్తవంగా గుర్రానికి కొమ్ములు ఉండవు, కానీ దీనికి కొమ్ములు ఉంటాయి. ఇళ్ళల్లో ఊపుతా ఉంటారు మీరు. ఈ గుర్రం మీకు జ్ఞాపకం ఉందా? రైట్. ఇప్పుడు నీ కుమారుణ్ణి ఆనందింప చేయడానికి ఒకవేళ ఆ గుర్రం లేకపోతే తండ్రి ఏమవుతారు చెప్పండి? వీళ్ళు ఎంతమంది గుర్రాలు అయ్యారో చెప్పండి.
చేయి చూపించండి చూద్దాం. ఎంతమంది తండ్రులు? అదే చెప్తున్నా, నేనేంట్రా గుర్రం కావడం, నేనేమన్నా గుర్రాన్నా? నువ్వేం చేస్తున్నావు? నీ బిడ్డలను ఆడించటానికి ఆఖరికి ఒక గుర్రంగా తయారవుతున్నావు. వాళ్ళ స్థాయికి నువ్వు వెళ్తున్నావు. వాళ్ళు పాక్కుంటూ వెళ్తారు. అలా పాకేటటువంటి పిల్లవాడి పక్కన తండ్రి ఏం చేస్తాడు? తండ్రి కూడా పాకే ప్రయత్నం చేస్తాడు. మీద వేసుకుని పాకుతూ ఉంటాడు. ఏం చేస్తున్నాడు? ఆ పిల్లవాడి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి వాని లెవెల్కి వెళ్తున్నాడు. తండ్రులు తల్లులు, మీ పిల్లలు ఏ వయసులో ఉన్నారో ఆ వయసులో వాళ్ళకు వచ్చే ఆలోచనలు సాధారణంగా ఎలా ఉంటాయో ఆ స్థాయికి మీరు వెళ్ళినట్లయితే మీకు అర్థమవుతుంది వాళ్ళ భాష ఏమిటో. మనిషి ఈ భూమి మీద దరిద్రుడుగా జీవిస్తున్నాడు. మనిషి ఈ భూమి మీద ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. ఆ మనిషిని రక్షించాలి అంటే దేవుడుగా దిగి రాలేకపోయాడు. మరి ఎలా వచ్చాడు? ఏ మనిషి అయితే దేవునితో సత్సంబంధం కోల్పోయి దరిద్రుడిగా తయారయ్యాడో దేవుడు కూడా తండ్రిని విడిచిపెట్టి ఈ భూమి మీద దరిద్రునిగానే జన్మించాడు. కారణం ఏమిటంటే మనల్ని అర్థం చేసుకోవడానికి. చీమలన్నీ రోడ్డు మీద వెళ్తున్నాయి, దండుగా వెళ్తున్నాయి. ఒక జీప్ వస్తుంది. జీప్ వస్తే చీమలన్నీ దండుగా వెళ్తున్నాయి. నల్ల చీమలు అనుకుందాం. నల్ల చీమలన్నీ దండుగా రోడ్డుకి అడ్డంగా పొలంలో వెళ్తూ ఉన్నాయి. జీప్ మీద వచ్చిన వ్యక్తి కాస్త వెళ్తూ ఆ చీమల దండును చూశాడు. వేల సంఖ్యలో వెళ్తున్నాయి. అనిపించింది పాపం చచ్చిపోతాయి అని చెప్పి హారన్ కొడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? హారన్ కొడుతున్నాడు. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో హారన్ కొడితే మనుషులే తప్పుకోరు. ఎంత హారన్ కొట్టినా ఎవడో తప్పుకోడు. హారన్ కొడుతున్నాడు. ఉద్దేశం ఏమిటి? తప్పుకోండి, ప్రమాదం రాబోతుంది, తప్పుకోండి, నలిగిపోతారు, తప్పుకోండి, నశించిపోతారు, తప్పుకోండి. హారన్ కొడుతున్నాడు. అడుగుతున్నాను, అతడు ఎంత హారన్ కొట్టినా ప్రమాదానికి గురి కాబోతున్నా, నశించిపోతున్నా, నాశనం కాబోతున్నా ఈ చీమలు తప్పుకుంటాయి అంటారా? మీరు చెప్పాలి. తప్పుకోవు. ఆ చీమలు తప్పుకోవాలి అంటే ప్రమాదాన్ని గుర్తెరిగిన, ముంచుకొస్తున్న ప్రమాదాన్ని తెలుసుకున్న ఒక చీమ వచ్చి అది నెమ్మదిగా డైరెక్షన్ పక్కకి లాగింది అనుకోండి, మిగిలిన చీమలన్నీ పక్కెళ్ళిపోతాయి. ఒప్పుకుంటారు? ఒప్పుకోరా? ఈ భూమి మీద మనిషి బహు భయంకరమైన ప్రమాదకరమైన మార్గంలో వెళ్తున్నాడు. నాశనం కాబోతున్నాడు, నరకానికి వెళ్ళబోతున్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు నశించిపోతారు, నాశనం అయిపోతారు, చచ్చిపోతారు, నరకానికి పోతారు అని చెప్తే మనకి ఏం అర్థమవుతుంది? కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? చీమకున్నటువంటి సమస్యను తీర్చడానికి, నశించిపోకుండా చీమను కాపాడడానికి మరొక చీమ కావాల్సి వచ్చింది. నశించిపోయే మనిషిని రక్షించడానికి దేవుడే మనిషి కావాల్సి వచ్చింది. దేవుడే మనిషి రూపం ఎత్తడానికి కారణం ఏమిటంటే మన భాష మనతో మాట్లాడడానికి, వాస్తవం ఏమిటో గ్రహింప చేయటానికి, పాపిష్టి మనిషి పొందుకోబోతున్న శిక్ష ఎంత ప్రమాదకరమో తెలియచేయడానికి దేవుడే మనిషి రూపానికి రావాల్సి వచ్చింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, తల్లిగా తండ్రిగా మీ పిల్లలను అర్థం చేసుకోవాలి అంటే మీరు కొన్ని సందర్భాల్లో వాళ్ళ స్థాయికి వెళ్ళాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు 15 years అనుకోండి. 15 yearsలో సాధారణంగా ఎటువంటి మానసిక వ్యవస్థ ఉంటుందో ఆ వయసు గుండా నువ్వు వచ్చావుగా. తమ్ముళ్ళు చెల్లెళ్ళు వచ్చి కొన్నిసార్లు యవ్వన ప్రాయంలో వచ్చేటటువంటి శోధనలు చెప్తూ ఉంటారు. తమ్ముళ్ళు ఏడుస్తూ ఉంటారు, అన్న నేను ఈ వయసులో ఇటువంటి పొరపాట్లు చేస్తున్నా, ఇటువంటి విధానంలో శోధించబడుతున్నా, నాకు జవాబు దొరకటం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ప్రభు కొరకు జీవించాలని ఆశ ఉంది కానీ నాకెందుకో నా వల్ల కావటం లేదు అని చెప్పినప్పుడు చెప్తాను ఆ తమ్ముడికి, తమ్ముడు నువ్వు ఏ శోధనల గుండా వెళ్తున్నావో అదే శోధనల గుండా ఒకప్పుడు నేను కూడా వెళ్ళాను. కానీ వాక్యాన్ని సుదీర్ఘంగా చదవటం వల్ల, ఎక్కువ సమయం ప్రభుతో గడపటం వల్ల ఆ సైతాన్ యొక్క శోధనలో పడిపోకుండా దేవుడు నన్ను కనికరించాడు. కాబట్టి నీకున్న శోధనకు, నీకున్న ఈ టెంప్టేషన్కి సొల్యూషన్ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అదే మార్గం గుండా వెళ్ళాను, శోధించబడ్డాను. బైబిల్ సెలవిస్తుంది, ప్రభు అయిన యేసు మనవలే
అనేక విషయాల్లో శోధించబడ్డాడు. కాబట్టి మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? మనకు తగినటువంటి జవాబు అనుగ్రహిస్తాడు. దేవుడు మనల్ని తన చెంతకు చేర్చుకోవడానికి, నశించిపోతున్న మనల్ని రక్షించటానికి, మనల్ని అర్థం చేసుకోవడానికి భూమి మీద మనిషిగా వచ్చాడు. తల్లిగా తండ్రిగా పిల్లలతో వేదాంతం మాట్లాడకండి. తల్లిగా తండ్రిగా పిల్లలతో ఏమందాం చేదస్తంగా మాట్లాడకండి. వాళ్ళకున్న సమస్యల గురించి, వాళ్ళకున్నటువంటి టెంప్టేషన్స్ గురించి, వాళ్ళకున్నటువంటి ఫ్రెండ్స్ వల్ల వచ్చేటటువంటి శోధనల గురించి మీతో పంచుకుంటున్నప్పుడు అనవసరంగా తిట్టేయకండి. పిచ్చి పిచ్చి వేషాలు వేకేమనుకుంటున్నావా? వాళ్ళతో నువ్వు ఎందుకు దిగుతున్నావు? వాళ్ళ మాట నువ్వు ఎందుకు వింటున్నావు? అరిచి కేకలేసే మాకండి. అలా అరిచి కేకలేస్తే వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే, నాకు వచ్చే సమస్య వీళ్ళకి అర్థం కావటల్లా, నాకున్న శోధన వీళ్ళకి అర్థం కావటల్లా, ఇక చెప్పటం వల్ల ప్రయోజనం ఏమిటి? వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? బయటకు వెళ్ళి తమ స్నేహితులతో చెప్పుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు చిన్నపిల్లలే, వాళ్ళు యవనస్తులే, వాళ్ళకి ఆ సమస్యలు ఉన్నాయి. వాళ్ళు పనికి మాలిన సలహాలు ఇస్తారు. తల్లులు తండ్రులు వినండి. తల్లిగా తండ్రిగా నువ్వు నీ పిల్లలను అర్థం చేసుకోలేకపోతే అపార్థం చేసుకోవడానికి సైతాను సిద్ధంగా ఉన్నాడు. అర్థం పర్థం లేని మార్గంలో ఈడ్చుకొని పోవడానికి సైతాను సిద్ధంగా ఉన్నాడు. వింటే సరిపోదు, వారిని అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్పేది ఏంటో పూర్తిగా వినండి. వాళ్ళ మానసిక వ్యధ ఏమిటో, వాళ్ళు వెళ్తున్నటువంటి టెంప్టేషన్స్ ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. భుజం తట్టి మాట్లాడండి. ఐ అండర్స్టాండ్, నాకు అర్థమవుతుంది, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది. ఐ కెన్ ఫీల్, నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. నీకున్న పెయిన్ ఏమిటో నాకు అర్థమవుతుంది, నీకున్న బాధ నాకు అర్థమవుతుంది. ఒకప్పుడు నేను కూడా నీ వయసులో ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ గుండా వెళ్ళాను. దానికి సొల్యూషన్ ఉంది. మొదటిగా వినాలి పిల్లల యొక్క గోడు ఏమిటో. నా తండ్రి వింటాడు, నా తల్లి వింటుంది అనేటటువంటి అభిప్రాయము మనం కలిగించాలి. రెండోదిగా నా తల్లి నా తండ్రి నాకున్న సమస్యను చెప్పినప్పుడు అర్థం చేసుకుంటాను. చాలా సందర్భాల్లో అర్థం చేసుకోం. వాళ్ళు తక్కువ మార్కులు వస్తాయి, తిట్టడమే మనకు తెలుసు. ఆశించిన రిజల్ట్స్ రావు, తిట్టడమే మనకు తెలుసు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. కోచింగ్ కోసం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను, అప్పు చేసి మరలా తీసుకొచ్చి నీ 1,00,000 రూపాయలు కోచింగ్ కోసం ఖర్చు చేశాను. ర్యాంక్ వస్తేనే ఇంటికి రా, లేకపోతే ముఖం చూడొద్దు. శాసించే తల్లులు తండ్రులు ఎంతమంది లేరు? ఇప్పుడు కష్టపడి చదువుతున్నారు, శతవిధాల ప్రయత్నం చేశారు, ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్స్ వచ్చినాయి, ర్యాంక్ రాలేదు. అమ్మాయి ఏది? ఏమోనండి కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏమిటే? ఎక్కడుంది? ఏమోనండి కనిపించట్లేదు. మరుసటి రోజు చెరువులో కనిపిస్తుంది, మరుసటి రోజు నదిలో కనిపిస్తుంది. ఎందుకని? శాసించడమే తెలుసు తప్ప ఒక అపజయం గుండా, ఒక పొరపాటు గుండా వెళుతున్నటువంటి కూతుర్ని కుమారుణ్ణి అర్థం చేసుకున్నటువంటి తండ్రులు తల్లులు ఎంతమంది ఉన్నారు? మీ పిల్లలకు మొదటి నుంచి ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయండి, ఒక అభిప్రాయాన్ని వారికి ఇవ్వండి. ఏమిటో తెలుసా? మంచైనా చెడైనా, విజయమైన అపజయమైన అర్థం చేసుకోవడానికి నేను నీకు తోడుగా ఉన్నాను. విజయం సాధిస్తావా? నీతో పాటు సంతోషిస్తాను. అపజయం గుండా వెళ్ళావా? ధైర్యంగా ఉండు, ఆ అపజయంలో నేను కూడా పాల్పంచుకుంటాను అనేటటువంటి భరోసా తల్లి తండ్రి ఖచ్చితంగా పిల్లలకి ఇచ్చినప్పుడే, అది చదువు విషయంలో అపజయం కావచ్చు, స్నేహితుల విషయంలో అపజయం కావచ్చు, మరొక విషయంలో అపజయం కావచ్చు, వాళ్ళు మనసులో ఒక నమ్మకం కలిగి ఉండాలి. నేను ఈ కష్టాన్ని చెప్పుకోవడానికి ఈ లోకంలో ఎవరు లేకపోయినా పర్వాలేదు, నాకు నా తల్లి ఉంది, నాకు నా తండ్రి ఉన్నాడు, నన్ను అర్థం చేసుకుంటాను అనేటటువంటి భావన వారు కలిగి ఉన్నట్లయితే వినండి, వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. వారి జీవితంలో చేయకూడని పనులు చేసి నాశనకరమైనటువంటి స్థితికి చేరకుండా ఉంటారు. ఎందుకని చెప్పగలుగుతున్నారు. మమ్మీ ఈరోజు కాలేజీకి వెళ్ళా కదా, సరేనమ్మా ఏమైంది? ఏమిటో ఒక అబ్బాయి నన్ను చూసి నవ్వుతా ఉన్నాడు మమ్మీ. ఎంతమంది అమ్మాయిలు వాళ్ళ మమ్మీతో ఈ విధంగా చెప్పగలరు? ఆ అబ్బాయి చూడటమే కాదు మమ్మీ, నన్ను చూసి కన్నుగొట్టాడు మమ్మీ. చెప్పగలరా?
పాపిష్టిదానా, జాగ్రత్త, ఏమనుకుంటున్నావో, పిచ్చి పిచ్చి వేషాలు వేసావు. ఇది ఇంతే. ఇంకా ఈ అరుపులు, ఈ కేకలు అంతే. డాడీ, ఈరోజు మా క్లాస్లో ఒక అమ్మాయి నన్ను చూసి నవ్వుతూ ఉంది డాడీ. ఎందుకు నవ్వుతుందో తెలియదు, నవ్వుతూ ఉంది డాడీ. సర్లే, పిచ్చి నవ్విందని చెప్పి అనుకున్నాను డాడీ. ఈరోజు మరలా నేను కాలేజీలో ఎంటర్ అవుతున్నాను లేదో, గుమ్మం దగ్గర లేకపోతే కారిడార్లో నిలబడి నన్ను చూసి అలాగే చూస్తా నవ్వుతూ ఉంది డాడీ. ఎందుకు నవ్వుతుందో నాకు అర్థం కాలేదు. సరే, పట్టించుకోలేదు డాడీ. 1 వీక్ అయ్యింది. ఆ అమ్మాయి నవ్వడమే కాదు, దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది డాడీ. రే ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? చెప్తున్నా జాగ్రత్త. ప్రేమ గేమ్ అన్నావు అనుకో, కాళ్ళు ఎరక్కొట్టేసి లోపల వేస్తా. కాలేజీకి పంపించలేమనుకుంటున్నావు, జాగ్రత్త. ఆ తర్వాత ఆ అమ్మాయి షేక్ హ్యాండ్ ఇచ్చింది, చేతిలో స్లిప్ పెట్టింది, ఐ లవ్ యూ అంది, నువ్వు లేకుండా బ్రతకలేను అంది, నువ్వు ప్రేమించకపోతే చచ్చిపోతాను అంది. వీడొచ్చి తండ్రి చెప్తాడా? చెప్పడు. ఎందుకని? పిచ్చి పిచ్చి వేషాలు వేసావండి, జాగ్రత్త, కాళ్ళు చేతులు ఎరక్కొట్టి ఇంట్లో పడేస్తా, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఏం చేస్తాడు? ఆ అమ్మాయితో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతాడు. ఎందుకని? ఆ అమ్మాయి నవ్వినప్పుడు, ఆ అమ్మాయి ఈ అబ్బాయిని చూసి ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు మంచి మనసుతో తన కొడుకు తండ్రితో చెప్పుకున్నాడు. ఇప్పుడు తండ్రి చక్కగా మాట్లాడి కౌన్సిలింగ్ చేయాలి. సహజం రా ఇవన్నీ కూడా. ఒక వయసు వచ్చిన తర్వాత ఒక అబ్బాయిని చూసినప్పుడు ఒక అమ్మాయికి, ఒక అమ్మాయిని చూసినప్పుడు ఒక అబ్బాయికి సహజమైనటువంటి ఆకర్షణ అనేది ఏర్పడుతుంది. ఒక విషయం నన్ను చెప్పమంటారా? ఎంతమంది అబ్బాయిలు ఉన్నారో చూపిస్తారా? యవ్వన ప్రాయంలో ఉన్న అబ్బాయిలు ఎంతమంది వచ్చి చూపిస్తారా? రైట్ బ్రదర్స్, ఒక విషయం చెప్పనివ్వండి. మీరు అమ్మాయిలను చూసినప్పుడు మీకు ఎటువంటి ఎంతో కొంత ఆకర్షణ అనేది ఉందా లేదా? లేకపోతే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. నిజం, నేను చెప్పేది అబద్ధం కాదు. శరీరం యొక్క తత్వం అది. ఒక అమ్మాయిని చూసినప్పుడు శరీర తత్వం ఏమిటంటే ఎంతో కొంత ఆకర్షణ అనేది ఏర్పడుతుంది. అలాగే అమ్మాయిలు కూడా. సో మీ కుమారుడు వచ్చి తన శరీరంలో వస్తున్న మార్పులను బట్టి, వస్తున్న శోధనలను బట్టి, అదే సమయంలో ఆ శోధనలకు అనుకూలమైనటువంటి వాతావరణం కాలేజీలో ఒక అమ్మాయి ద్వారానో ఒక అబ్బాయి ద్వారానో వస్తున్నప్పుడు మనసు విప్పి వచ్చి, డాడీ ఎందుకు ఈ మధ్య ఒక అమ్మాయి అస్తమానం నన్ను చూసి నవ్వుతుంది డాడీ అన్నప్పుడు, నువ్వు కూడా నీ కుమారుడితో సరదాగా మాట్లాడుతూనే అర్థం చేసుకొని చెప్పవలసిన వాటిని నెమ్మదిగా అర్థమయ్యే విధంగా చెప్పాలి. అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేయకరా. ఏమనుకున్నావో, మనం ఏమిటి, మన పరువేమిటి, ఈ కబుర్లు చెప్పకండి. వాళ్ళకి కావాల్సింది మీ పరువు గురించి కాదు, వాళ్ళకి కావాల్సింది నీ యొక్క సలహా. ఎందుకని అదంతా కొత్త వాళ్ళకి. ఎందుకు ఈ విషయాలు మీతో చెప్తాను తెలుసా? మొదటగా వినేటటువంటి తల్లిగా తండ్రిగా ఉన్నావు అనుకో, నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తావు. అర్థం చేసుకునే తల్లివి తండ్రివి అని బిడ్డలు నమ్మారనుకోండి, వాళ్ళ జీవితంలో ఎటువంటి అనర్థాలు లేకుండా ప్రతిదీ కూడా మీతో పంచుకుంటారు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు నన్ను అర్థం చేసుకోకపోయినా నా తల్లి అర్థం చేసుకుంటుంది, నా తండ్రి అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే నా తల్లిలో ఒక మంచి స్నేహితురాలు ఉంది, నా తండ్రిలో ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. నేను ఎంత పొరపాటు చేసినా, ఎంత తప్పు చేసినా తండ్రికి చెప్తే భయం వేస్తుంది, కానీ నా తండ్రిలో ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడితో చెప్పినట్లయితే తండ్రిగా నన్ను గద్దిస్తారు, కానీ స్నేహితుడిగా నన్ను అర్థం చేసుకుని ఓ మంచి సలహా ఇచ్చి నేను పూర్తిగా నాశనం కాకుండా ఆ ఊబిలోంచి బయటికి నా తండ్రి నన్ను లాగేస్తాడు. అటువంటి తండ్రి నాకున్నాడు అనే భరోసా ప్రతి తల్లి, ప్రతి తండ్రి కలిగి ఉండాలి. చెప్పేది వినండి, చెప్పేది అర్థం చేసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బిడ్డల పట్ల తల్లిదండ్రులుగా మేము ఎలా వ్యవహరించాలి మాతో సూటిగా స్పష్టంగా చెప్పావు. బిడ్డల పట్ల తల్లిగా తండ్రిగా మా బాధ్యత ఏమిటి, మేము చేసే పొరపాట్లు ఏమిటి, సరిచేసుకోవాల్సిన విషయాలు ఏమిటి, దిద్దుకోవాల్సిన సంగతులు ఏమిటి, విలువైనటువంటి సత్యాలు ఏమిటి,
ఎన్నో రీతులుగా ఎన్నో విషయాలు మాకు తెలియచేశావు. అయ్యో, చిన్నప్పటి నుంచి మా పిల్లలు చెప్పుకోవాలనుకున్న విషయాలకు ఆయన మేము చెవి వగ్గలేకపోయాం. క్షమించండి నాయన. అలాగే వారి చదువు పట్ల శ్రద్ధ వహించి కొంత సమయాన్ని కేటాయించి, అన్నిటికీ మాకు సమయం ఉంది కానీ మీరు మాకు ఇచ్చిన బహుమానాల యొక్క భవిష్యత్తు పట్ల మేము సమయం కేటాయించకపోవడం మా తప్పు నాయన. మమ్మల్ని క్షమించండి. ఇక్కడి నుంచి వారి కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రార్థించే మనసు మాకు దయచేయండి. ప్రార్థనతో వారి చుట్టూ యోబు కంచె వేసినట్టుగా మేమును మా బిడ్డల చుట్టూ కంచె వేసుకునేలా సహాయం చేయండి. ఈ కృప మాకు ఇవ్వమని విలువైన సందేశాన్ని ఇచ్చావు. నీకు స్తుతులు చెల్లిస్తూ విలువలతో మా కుటుంబాన్ని నిర్మించుకొని బిడ్డలను పెంచే భాగ్యము దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.